హరో హరప్రియస్వామి వైకుంఠో విశ్వతోముఖః రమారమణదేవో మాం సంరక్షతు హరిః సదా. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 147, 148 అధ్యాయాలు. ధృతరాష్ట్రుడు పాపం అడుగుతూనే ఉన్నాడు. సంజయుడు జరిగిందంతా చెప్తున్నాడు. ఆయనకి దివ్యజ్ఞానం ఉన్నది కదా. వ్యాస భగవానుడు ఆ దివ్యజ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన ఒకవేళ కత్తి పట్టుకొని యుద్ధం చేసినా కూడా ఎవరికే కనపడాడు. అటువంటి మాయను ఇచ్చారు. ఓ సంజయ, సైంధవుణ్ణి అర్జునుడు సంహరించాడు, అయిపోయింది కదా, అప్పుడు తర్వాత నా వాళ్ళు ఏం చేశారో చెప్పు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు. మహారాజా, యుద్ధభూమిలో అర్జునుడు సైంధవుణ్ణి చంపటం చూసి కృపాచార్యుడు, అశ్వత్థామ కోపించారు. కోపం వస్తే కదా మళ్ళీ యుద్ధం జరిగేది. వారిద్దరూ 2 దిక్కుల నుంచి వచ్చి అర్జునుడిపై బాణవృష్టిని కురిపించారు. అర్జునుడు ఆ శరవృష్టితో పీడించబడ్డాడు. అయినా అతడు తన గురువును కానీ గురుపుత్రుణ్ణి కానీ చంపాలనుకోలేదు. వారిపై పూజ్యభావాన్ని ప్రదర్శించాడు. కృపా అశ్వత్థామల అస్త్రాలను తన అస్త్రాలతో నివారించాడు. వారిని వధించాలని అనుకోలేదు కనుక అతి స్వల్ప వేగం గల బాణాలను మాత్రమే వారిపై ప్రయోగించాడు. అయితే ఆ బాణాలు అధికంగా ఉండటం వల్ల వారు గట్టిగా దెబ్బతిన్నారు. కృపుడు మూర్ఛపోయాడు. రథం వెనుకల ఆసనంలో కూర్చున్నాడు. వెళ్ళి నా వంటి వాడు విప్రుడికి అందులో ఆచారాన్ని ద్రోహం చేసే పరిస్థితి ఏర్పడింది. అట్లా పాపం ఓ కృపాచార్యుడు, ఈ కృపాచార్యుడు ఋషిపుత్రుడు, నాకు గురువు, నేనెంత కర్మ చూడండి, గురువును కొట్టే పరిస్థితి నాకు వచ్చింది. ద్రోణాచార్యుడికి ఇష్టమైన వాడు నా బాణాల దెబ్బలు తిని ఇప్పుడు రథాసనంపై పడిపోయాడు. నేను సాధారణంగా కొట్టిన బాణాలకే ఆయనకు గట్టి దెబ్బ తగిలిందే. రథాసనంపై పడి మూర్చిపోయాడు కూడా. నేను పుత్రశోకంతో కలిగిన తాపం వల్ల, బాణాల పీడ వల్ల మహా దురవస్థకు లోనై చాలా బాణాలు ప్రయోగించాను. తీవ్రంగా ఆయనను బాధించాను. అభిమన్యుడి మరణం కన్నా కృపాచార్యుడు బాధపడటమే నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఓ కృష్ణ, అటు చూడు, నేను చిన్న చిన్న బాణాలే వేశాను. ఆ చిన్న బాణాలకే అంతగా పాపం కూలబడ్డాడు. ఆయన తన రథంపై శిథిలమై దీనంగా పడిపోయాడు. ఏమిటి కథ? ఉపాకృత్యతు వైవిద్యాం ఆచార్యేభ్యో నరర్షభాగ, ఆచార్యేభ్యో నరర్షభాగ ప్రయచ్చంతీహ యే కామాన్, ప్రయచ్చంతీహ యే కామాన్ దేవత్వముపయాంతి తే, దేవత్వముపయాంతి తే. ఆచార్యుల నుండి విద్యను పొంది నేను వారి కోరికలను నెరవేర్చిన నరోత్తములు దైవత్వాన్ని పొందుతారు. ఏ చ విద్యాముపాదాయ, ఏ చ విద్యాముపాదాయ గురుభ్యః పురుషాధమాగ, గురుభ్యః పురుషాధమాగ గ్నంతి తానేవ దుర్వృత్తాః తే వై నిరయగామినః, తే వై నిరయగామినః. ఆచార్యుల నుండి విద్యను పొంది వారినే సంహరించే పురుషాధములు, దుర్మార్గులు, వారు నరకానికే వెళతారు. ఇదిగో, నేను ఇలా కృపాచార్యుని బాణాలతో కొట్టి పడగొట్టాను కనుక నేను తప్పకుండా నరకానికి వెళతాను. పూర్వం ఆయన నాకు అస్త్రవిద్యను నేర్పుతూ నాతో ఇలా అనేవాడు, ఓ అర్జున, ఏ పరిస్థితిలో కూడా
గురువుపై బాణప్రయోగం చేయకూడదు అని చెప్పాడు. ఇప్పుడు తప్పదే, లేకపోతే ఆయన బాణప్రయోగం చేస్తే నేను పడిపోవాల్సి వస్తుంది. అప్పుడు నేను ఆ మాటను పాటించలేదు. ఇప్పుడు ఇలా గురువు మీదే బాణాలను ప్రయోగించాను. నమస్తస్మై సుపూజ్యాయ గౌతమాయ ఫలాయనే. యుద్ధంలో వెన్నుచూపని పూజ్యుడైన కురుపుడికి నమస్కారం. కృష్ణ, నేను ఆ పూజ్యుడినే దెబ్బతీశాను కనుక నన్ను నేను అసహించుకుంటున్నాను అని అర్జునుడు విలపించాడు. ఎందుకంటే అర్జునుడికి ఈ దుఃఖము తీరిగ్గా ఉండే దుఃఖం, ఎందుకంటే సైంధవుడిని చంపాడు కాబట్టి కొంచెం లోపల మనసులో ఆనందం ఉంది. అందుకని టైం దొరికిందని ఏదో విలపిస్తున్నాడు. ఇంతకుముందు కృపాచార్యుడిని దెబ్బతీలే, అప్పుడెందుకు విలపించలే? నాకు ఇదంతా అయ్యలేదు. ఎందుకంటే తను వచ్చిన పని అయిపోయింది కదా. సాయంత్రం లోపల కృష్ణుడు లేకపోతే అగ్ని ప్రవేశమే కదా ఏం చేయాల్సింది. ఇవన్నీ యోచన చేస్తాం. అర్జునుడిది కొంచెం తప్పుంది. ఏదో సాత్వికంగా ధర్మాత్ముడిలాగా మాట్లాడుతున్నాడు. యుద్ధంలో అవన్నీ కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో కర్ణుడు సైంధవుడి మరణించినందుకు చాలా కోపించాడు. వేగంగా అర్జునుడిపై దాడి చేశాడు. కర్ణుడు వేరే. ఇంత యోచన చేసేలోపు కర్ణుడు వచ్చాడు. ఆ కర్ణుడిని చూసి పాంచాలురు సాత్యకి వెంటనే అడ్డుకున్నారు. కర్ణుడిపైకి దాడి చేశారు. అర్జునుడు ఆ కర్ణుడిని చూసి కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, ఇదిగో కర్ణుడు సాత్యకి రథం మీదకు వెళుతున్నాడు. ఇతడు భూరిశ్రవుడు మరణాన్ని సహించలేకపోతున్నాడు. కృష్ణ, కర్ణుడు వెళుతున్న వైపుకే గుర్రాలను నడిపించు. సాత్యకి భూరిశ్రవుణ్ణి పంపించిన దారిలో ఈ కర్ణుడిని కూడా పంపేస్తాడేమో. అది జరగకూడదు. కర్ణుడు నేనే చంపాలన్నాడు. వెంటనే కృష్ణుడు ఆ సమయానికి తగినట్లుగా ఇలా మాట్లాడాడు, ఓ అర్జున, కర్ణుడిని ఎదిరించటానికి సాత్యకి ఒక్కడే చాలు. ఓ అర్జున, ఇప్పుడు నువ్వు కర్ణుడితో యుద్ధం చేయటం మంచిది కాదు. ఇది సమయం కాదు. ఇది కర్ణుడి వద్ద ఇంద్రశక్తి ఉంది. అది తోకచుక్కలాగా జ్వలిస్తూ ఉంది. ఓ అర్జున, కర్ణుడు దానిని నీకోసమే దాచిపెట్టి ఉంచాడు. నీకోసమే దాన్ని పూజిస్తూ ఉన్నాడు. కనుక సాత్యకిని కర్ణుడితో యుద్ధం చేయనివ్వు పోని. అహం జ్ఞాస్యామి కౌంతేయ కాలమస్య దురాత్మనః. ఈ దుర్మార్గుణ్ణి ఎప్పుడు చంపాలో నాకు తెలుసు. సమయం రాగానే నేను చెబుతాను. అప్పుడు నీ బాణాలతో ఈ కర్ణుడిని చంపు అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు తన సారథి అయిన దారుకుణ్ణి పిలిచి, ఓ దారుక, రేపు ఉదయం పూట రథాన్ని సిద్ధం చేయి అని ఆదేశించాడు. కృష్ణార్జునులను దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు, మానవులు గెలవలేరు. శ్రీకృష్ణుడి గురించి బ్రహ్మదేవుడు మొదలైన దేవతలకు, సిద్ధులకు కూడా తెలుసు. ఇక యుద్ధ విషయాలు చెబుతాను విను. కరుణార్జునుల ప్రభావం సాటిలేనిది. సాత్యకికి దారుకుడు సారథి అయి గమనం, ప్రత్యాగమనం, ఆవర్తనం, మండలం, సన్నివర్తనం మొదలైన రీతుల్లో రథాన్ని నడిపాడు. వారి మధ్య అతి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కర్ణుడు రథాన్ని కోల్పోయాడు. కానీ సాత్యకి కర్ణుడిని కానీ నీ కుమారుడైనటువంటి దుశ్శాసనుడు మొదలైన వారిని కానీ చంపలేదు. వారిని చూసి భీమార్జునులు చేసిన ప్రతిజ్ఞలు గుర్తు చేసుకొని తనను తాను నియంత్రించుకున్నాడు. ఎవరెవరు ప్రతిజ్ఞలకు వాళ్ళ ప్రకారం చంపుకోవాలా. తర్వాత భీముడు, కర్ణుడు తనను యుద్ధభూమిలో తిట్టిన తిట్లను గుర్తు చేసుకొని ఎంతో బాధపడ్డాడు. బాగా కోపించాడు. పక్కనే ఉన్న అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, చూసావా ఆ కర్ణుడు నువ్వు వింటూ ఉండగానే నన్ను మాటిమాటికి మూర్ఖుడా, తిండిపోతా అన్నాడు. నన్ను మళ్ళీ తిండిపోతా అంటున్నాడు. చూడు, చిన్నపిల్లలాగా అంటున్నాడు పెద్ద యుద్ధ భూమిలో.
అస్త్రవిద్య తెలియనివాడా, బాలుడా, నువ్వు యుద్ధానికి పనికిరావు కూడా అంటున్నాడు. యుద్ధం చెయ్యకు అన్నాడు. అలా అన్నవాడిని నేను తప్పకుండా చంపే తీరాలి. ఆ కర్ణుడిని చంపాలన్న ప్రతిజ్ఞను నీతో పాటుగా నేను చేశాను. అందువల్ల కర్ణుడిని చంపటం నా పని మాత్రమే కాదు, నీ పని కూడా అయి ఉంది, గ్రహించు. ఇందులో సందేహం లేదు. ఓ అర్జున, కర్ణుడిని చంపే సమయంలో నా ఈ మాటలను బాగా గుర్తుంచుకో. ఇది కూడా మనసులో పెట్టుకో. నన్ను తిట్టింది, నా ప్రతిజ్ఞ కూడా నెరవేర్చు అన్నాడు. ఆ మాట విని అర్జునుడు కర్ణుడిపై కోపించాడు. ఆ మాట విని కర్ణుడిపై చాలా కోపం వచ్చింది. రణభూమిలో కర్ణుడికి మరింత దగ్గరై ఇలా అన్నాడు, ఓ దురాత్మ, నా మాటలు విను. ద్వివిధం కర్మ శూరాణం యుద్ధే జయ పరాజయం తౌ చాప్యనిత్యో రాధేయ తౌ చాప్యనిత్యో రాధేయ వాసవస్యాపి యుధ్యతః వాసవస్యాపి యుధ్యతః. యుద్ధంలో శూరులకు రెండు కర్మఫలాలు ఉన్నాయి. అవి గెలుపు లేదా ఓటమి. యుద్ధానికి దిగిన తరువాత ఈ గెలుపు ఓటములు ఇంద్రుడికైనా సందేహాలే. నువ్వు మాటి మాటికి యుద్ధాన్ని విడిచి పారిపోయేవాడు. ఎన్ని మాటలు చూసా నిన్ను పారిపోవటం. రథం దిగటం, పారిపోవటం, కొత్త రథం ఎక్కటం, ఇదే పని నీకు. అప్పుడు పారిపోతున్న నిన్ను చూసి భీముడు ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడలేదు. భీముడు ఉన్నత వంశంలో పుట్టాడు కాబట్టి ఏమీ మాట్లాడకుండా చక్కగా ప్రవర్తించాడు. కనుక భీముడి యొక్క గొప్పతనాన్ని, స్వభావాన్ని గమనించు. ఓ సూతపుత్ర, నువ్వు కూడా ఎన్నోసార్లు యుద్ధం చేశావు. వీరుడైన భీముడిని అనుకోకుండా ఒక్కసారి రథాన్ని కోల్పోయేలాగా చేశావు. కానీ నువ్వు ఇప్పుడు పడబోతున్న అవస్థను మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. యుద్ధం అనేది భీముడికి వంశధర్మ ప్రకారం వచ్చిన ధర్మం. కనుక ఓ రాధేయ, రణరంగంలో శస్త్రధారులు అందరూ వింటూ ఉండగా నీకు చెబుతున్నాను, విను. నీ పని నువ్వు చూసుకో. కానీ యుద్ధంలో మాత్రం ఇంద్రుడికైనా సరే కేవలం విజయం కలగదు, కేవలం పరాజయము కలగదు. సాత్యకి నిన్ను రథహీనుణ్ణి చేశాడు, జ్ఞాపకం ఉందే? దాదాపుగా నిన్ను చావు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు నీ ఇంద్రియాలన్నీ బాగా కలత చెందాయి. అయినా నిన్ను నేనే చంపాలని సాత్యకి గ్రహించాడు. నిన్ను ఓడించి కూడా ప్రాణాలతో విడిచిపెట్టాడు పొమ్మని. ఎందుకంటే నువ్వు అర్జునుడి వేట, మా వేట కాదు, పో అన్నాడు. భీముడితో యుద్ధం చేస్తున్న సమయంలో అదృష్టం కొద్దీ నువ్వు భీముణ్ణి రథహీనుణ్ణి చేశావు, ఒక్కపారి చేశావంతే. అప్పుడు చాలా పరుషంగా మాట్లాడావు. ఇది అధర్మం, ఇది ఉత్తములు చేయవలసిన పని కాదు. ఏంటయ్యా ఇట్లా చేశావు నువ్వు? నరశ్రేష్ఠులైన శూరులు శత్రువును ఓడించినా ఆత్మస్తుతి చేసుకోరు, దుర్భాషలాడరు, ఎవరిని నిందించరు. అటువంటి వారే సజ్జనుడు. ఓ సూతనందన, నీ బుద్ధి నీచమైనది. అందువల్లే నీవు చపలత్వానికి గురి అయ్యావు. ఆలోచించకుండా అసంబద్ధంగా వినకూడిన మాటలు మాట్లాడావు. భీముడు మర్యాదలను పాటిస్తాడు. అతడు యుద్ధం చేస్తుంటే నువ్వు అప్రియంగా మాట్లాడావు. అది అధర్మం. ఏంటంటే భీముడిని అట్లంతా తిట్టడం ఏమిటి? నేను లేని సమయంలో నా కుమారుడైన అభిమన్యుణ్ణి మీరు అన్యాయంగా చంపారు. నువ్వు కూడా దగ్గర ఉండి చంపావట. దానికి తగిన ఫలితాన్ని మీరందరూ ఇప్పుడు అనుభవిస్తారు. నువ్వు కూడా అతి శీఘ్రంగా అనుభవిస్తావు. అసలు నీ వినాశనం కోసమే నువ్వు అభిమన్యుడి యొక్క ధనస్సును ఖండించావు. ఈ పని చేసినందుకు నువ్వు భృత్యులు, సుతులు, బంధువులతో సహా శిక్షకు అర్హుడవు. నాకు స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు చాలా భయపడుతున్నావు. కనుక చెయ్యవలసిన పనులన్నీ పూర్తి చేసుకో. నీ కళ్ళ ఎదుటే నేను నీ కుమారుడైన వృషసేనుణ్ణి చంపుతాను. నీకు తెలుస్తుంది పుత్రశోకం. ఇది సత్యం.
అది ఆయుధాలు లేని వాడిని చంపేవే నువ్వు. కానీ నీ పుత్రుడికి నేను అట్లా చేయను, చూడు ఏం చేస్తాను. నా ఆయుధాన్ని పట్టుకొని నేను ఈ మాట చెబుతున్నాను, తెలుసుకో. అలాగే నన్ను ఎదిరించిన రాజులందరినీ కూడా చంపేస్తాను. ఓ మూర్ఖుడా, నువ్వు అపవిత్రమైన బుద్ధి గలవాడు కనుకనే నిన్ను నువ్వు ఎక్కువగా భావించుకుంటున్నావు. నువ్వు యుద్ధంలో చావటాన్ని చూసి మూర్ఖుడైన దుర్యోధనుడు ఎంతో బాధపడతాడు. నిన్ను చూసే కదా వాడు వచ్చింది యుద్ధానికి అన్నాడు. సైంధవుడి గతి ఏమైంది చూసావు కదా, అట్లా నీ గతి కూడా అంతే. అర్జునుడు కర్ణుడి కొడుకును చంపుతాను అని చేసిన ప్రతిజ్ఞను విని నీ రతికులలో తీవ్రమైన కలకలం చెలరేగింది. ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ అంటే అందరూ భయపడతారు. ఎటో తిరిగి ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే పరమాత్ముడి సహాయం ఉంది కదా. మహాభయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో సూర్యుడి కాంతి తగ్గిపోయింది. సూర్యుడు అస్తాద్రి వైపుకు వెళ్ళాడు. తర్వాత కృష్ణుడు ప్రతిజ్ఞను పూర్తి చేసుకున్నందుకు అర్జునుడిని కౌగిలించుకున్నాడు. ఎంతో సంతోషిస్తూ అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, అదృష్టం కొద్ది గొప్ప ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నావు, చాలా గొప్ప ప్రతిజ్ఞ. పాపాత్ముడైన వృద్ధక్షత్రువుణ్ణి కొడుకుతో సహా చంపేశావు. నీతో సమానులైన వారు, నీకన్నా అదుకలైన వారు, మహానుభావులైన రాజులు ఎంతోమంది దుర్యోధనుడు కారణంగా నిన్ను ఎదిరించటానికి వచ్చారు. కానీ నీ ముందు వాళ్ళంతా నిలవలేకపోయారు. నీ శౌర్యం, నీ శక్తి రుద్రుడితోనూ, ఇంద్రుడితోనూ, యముడితోనూ సమానంగా ఉంది. నువ్వు ఒక్కడవే ఈరోజు ప్రదర్శించిన శౌర్యాన్ని మరెవరు కూడా యుద్ధభూమిలో ప్రదర్శించలేరు. అలాగే కర్ణుడు కూడా బంధుమిత్రులతో పాటు వధిస్తే నువ్వు శత్రు విజేత అవుతావు. అప్పుడు నిన్ను ఇలాగే అభినందిస్తాను అన్నాడు. ప్రతిజ్ఞేయం మయా తీర్ణ విబుధైరివ దుస్తరా. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, నేను నీ అనుగ్రహం వల్లనే గెలుపొందాను. దేవతలకు కూడా దాటరాని ఈ ప్రతిజ్ఞను దాటగలిగాను. ఓ కేశవ, నీ రక్షణలో ఉన్నవారు గెలవటం ఆశ్చర్యకరం కాదు. నీ అనుగ్రహంతో ధర్మరాజు ఈ సమస్త భూమిని పొందుతాడు, ఇది సత్యం. ఓ కృష్ణ, ఈ ప్రభావం అంతా నీదే, ఈ విజయం అంతా నీదే. వర్ధనీయాస్తవ వయం సదైవ మధుసూదన. ఓ మధుసూదన, నువ్వు మమ్మల్ని ఎప్పుడూ వృద్ధి పొందిస్తూనే ఉండాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఘోర సంగ్రామ దృశ్యాలను అర్జునుడికి చూపిస్తూ గుర్రాలను మెల్లగా నడిపాడు. వేగంగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి సైంధవుడు మరణించాడు అని చెప్పాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.